మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఒకప్పుడు సారాకి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు అప్పట్లో. చాలా మందికి గుర్తుండుంటే అప్పట్లో ఎన్టీఆర్ గారి హయాంలో నాటు సారా బాగా విపరీతంగా ఉన్న టైంలో మహిళలందరూ ఉద్యమిస్తే ఆ సారాను కూడా మొత్తం బంద్ చేశారు అప్పట్లో. సారా కాసే వాళ్ళ మీద దాడులు జరగడం ఇవన్నీ కూడా ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్‌గా వ్యవహరించారు. చివరికి అప్పటి నుంచే ఆ నాటు సారా అనేది క్రమక్రమంగా అమ్మకాలు తగ్గేలా చేశారు. అంటే మహిళలు పూనుకుంటే అలా ఉండేవి. సారా బట్టీలు ధ్వంసం చేయడం, వెళ్ళడం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సారా కాస్తున్నారో తెలుసుకొని. అయితే ఇప్పుడు ఈ మద్యం షాపులకు సంబంధించి అలాగే ఈ మందుకు బానిసే యువత జీవితం నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో ఎక్కడో కాదు తెలంగాణ జిల్లాలోనే మనకే మన తెలుగు రాష్ట్రంలోనే అది కూడా నల్గొండ జిల్లా దగ్గర ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ జిల్లా ఏపూరు గ్రామంలో వాళ్ళు ఎందుకంటే అక్కడ ఈ వైన్ షాపులు పెరిగిపోవడం, బెల్ట్ షాపులు పెరిగిపోవడం, యువత అంతా మద్యానికి బానిసే కుటుంబాలు రోడ్డున పడుతున్న నేపథ్యంలో మహిళలందరూ కలిసి వాళ్ళ గ్రామంలో అసలు మద్యం అమ్మడానికి వీల్లేదు, ఎవరు తాగడానికి వీల్లేదు అంటూ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. మహిళలే గ్రామానికి సంబంధించిన మహిళలే ఒక ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ చేసుకుంటూ ఊరంతా తిరిగారట. అయితే అంతేకాదు అలాగని చెప్పి ఎవరైనా మద్యం తాగితే వాళ్ళ దగ్గర నుంచి 20,000 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారు. అలాగే ఎవరైనా మద్యం అమ్మితే ఆ గ్రామంలో ₹1,00,000 ఫైన్ వసూలు చేస్తారట. ఇది వాళ్ళు తాజాగా చెప్పారు. ఒక సంచలనం ఒక దండోరా కూడా వేయించారు. భారీ జరిమానాలు విధిస్తాం మద్యం తాగినా మద్యం అమ్మినా అని. అంటే గ్రామంలో ఉన్న మహిళలందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా వాళ్ళే ఈ విషయంలో గ్రామ పెద్దలు వాళ్ళే అనమాట. మద్యం అమ్మే వాళ్ళకి అలాగే మద్యం తాగేవాళ్ళే తాగుబోతులకి ఇద్దరికి కూడా ఫైన్ వేస్తాము అంటూ చాలా స్ట్రాంగ్గా చెప్పడం. ఎవరైనా కనుక మద్యం తాగిన వాళ్ళని పట్టిస్తే వాళ్ళకి ₹10,000 నగదు బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు. అంటే వీళ్ళ దగ్గర మద్యం తాగేవాడి దగ్గర 20,000 వసూలు చేస్తారు కదా, అందులో 10,000 పట్టించినోడికి ఇచ్చేస్తారనమాట. అలాగే మిగిలిన డబ్బులతో వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజంగా మహిళలందరూ ఎలా పూనుకుంటే ప్రభుత్వాలు మద్యపాన నిషేధాలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ నిషేధిత గుట్కాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాన్ గుట్కాలు ఏవైతే ఉన్నాయో, ఈ కైనీలు గుట్కాలు ఇటువంటి వాటికి మీద కూడా నిషేధం ప్రకటించారు. అవి కూడా వాళ్ళ ఊర్లో ఎక్కడ అమ్మకూడదనేది. ఒక్క ఈ ఊర్లోనే కాదు రాష్ట్రం అంతా నిజంగా ఇలాగే ఉంటే, రాష్ట్రం దేశం అంతా ఇలాగే కనుక పూనుకుంటే చాలా వరకు మరణాలు తగ్గుతాయి, చాలా కుటుంబాలు బాగుపడతాయి, సంపాదించుకొని కడుపు నిండా తింటారు. ఎక్కువ ఈ మద్యానికి బానిసై మహిళల మీద దాడులు చేయడం, భార్యలను చిలకబాదడం, కొంతమంది అయితే మద్యం మత్తులో చంపేస్తున్నారు కూడా. అలాంటివి కూడా అరికట్టినట్టు అవుతాయి.